జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చంపాలనుకునేదాన్ని అయితే ఎప్పుడో చంపేసి ఉండేదాన్ని శాంత. కానీ నీతో చాలా పనుంది. ఇన్నాళ్ళు నిన్ను హింసించిన దానికై బాధపడుతున్నావు కదా. నీకు శుభవార్త చెప్పనా? నీ కూతురు బ్రతికే ఉంది. నిజమా? నా కూతురు బతికే ఉందా? ఎక్కడుంది చెంచల? ఒక్కసారి చూపించు, ఒక్కసారి చూపించు. చూపిస్తా. ఈ రోజో రేపో నా దగ్గరికి రాబోతోంది. రాగానే నీ దగ్గరికే తీసుకొస్తా. ఇన్నాళ్ళు ఆవిడని ఎందుకు ఉంచారు మేడం? ఆవిడతో పనేంటి? నా కూతుర్ని ఈ శాంతాదేవి కూతురని చెప్పి దశరథరామయ్య కోడల్ని చెయ్యాలన్నది నా ప్లాన్. స్రవంతి మీ కూతురని తెలిసిపోయింది కదా మేడం. కథని ఇట్నుంచి అటు తిప్పడం ఎంతసేపురా? ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శాంతాదేవి నా కూతుర్ని తన కూతురని నమ్మడం. శాంతాదేవిని నమ్మించిన తర్వాత వీళ్ళిద్దరితో కలిసి కొత్త నాటకం ఆడిస్తా. అది నిజమని దశరథరామయ్యకి తెలుసు, కాని ఏవీ చెయ్యలేడు. ఇక నుంచి నేను ఎలా ఆడుకుంటానో చూడు. మరి శాంతాదేవి నమ్ముతుందా మేడం? నమ్ముతుంది. అసలు కూతురు కోసం చూసి చూసి మొహం వాచిపోయింది. దారిన పోయే దానమ్మ అమ్మా అని పిలిచినా నమ్మేస్తుంది. అంటే లోపల అన్నం తింటున్నావిడ వైదేహి వాళ్ళ అమ్మనమాట. వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారా? వీటన్నింటికన్నా ముందు నా కూతురు నా దగ్గరకు రావాలి. దశరథరామయ్య ఎక్కడ దాచాడో తెలుసుకోండి. ఆ పనిలోనే ఉన్నాం మేడం, తెలుసుకుంటాం. చెప్తా మీ సంగతి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు జానకి. దేవాంశ్ వైదేహిలే కలిసి ఉండాలి. నీతో పెళ్లి చేస్తారనడం తప్పు. అయినా అలా ఎలా ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. సర్లేండి, అయిపోయింది కదా, వదిలేయండి. ఏమిటండి వదిలేసేది? ఈ విషయాన్ని పెద్దమ్మ అంత తేలిగ్గా వదలదు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని చూస్తుంది. కానీ పెద్దమ్మ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, చెప్పనా? ఏంటి? దీక్షలో ఉండి ఇలా మాట్లాడుతున్నాడేంటని అనుకోవద్దు. కానీ చేసేది మంచి పని అయినప్పుడు ఏ దీక్షలో ఉన్నా చేయొచ్చు, తప్పులేదు. విషయం ఏంటో తొందరగా చెప్పండి. ఏమీ లేదు. నేనంటే నీకిష్టం, అందుకే దేవాంశని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నీకు పెద్దమ్మ గొడవ, దేవాంశ్ గొడవ పూర్తిగా పోతుంది. ఏంటత్తయ్యా చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు? టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు చెప్పు. నా కోరిక నెరవేరేలా లేదు. స్రవంతితో పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు దేవాంశ్ వద్దన్నాడు. అది జరగకపోవడమే మంచిదనుకో. ఇప్పుడు విచిత్రంగా దేవాంశ్ అవునంటుంటే జానకొద్దంటోంది. దేవాంశ్ కాదంటే ఒప్పించడం కష్టం గాని జానకిని ఒప్పించడం కష్టం కాదత్తయ్యా. ఇప్పుడు అదే ఎక్కువ కష్టం అనిపిస్తోంది. చూసావు భోజనాల దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయిందో. అయినా విచిత్రంగా దేవాంశ్ వైదేహితో కలిసి ఉండాలంటుందేంటి? ఈ ఒక్కటి మాత్రం అర్థం కావట్లేదత్తయ్యా.
పోనీ దేవాంశ్ అంటే ఇష్టం లేదేమో అనుకుంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వాడు కట్టిన తాళి భద్రంగా ఉంచుకుంది. వాడికి ఆపద కలిగితే ప్రాణాలకి తెగించి మరీ పూజలు చేసింది. హ, మరి అంతలా ప్రేమున్న మనిషితో కలిసి బ్రతికే అవకాశం వస్తుంది అంటే ఎవరైనా వద్దంటారా? ఈ జానకొద్దంటోంది. ఎందుకో నాకర్థం కావట్లేదు. నాకు అర్థమైంది అత్తయ్య. ఏంటి? నీకు దశరథ రామయ్య గురించి తెలిసినప్పుడు ఆయన కోడలు వైదేహి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. నీకు మాత్రమే తెలుసని తెలుసు. వైదేహిని తీసుకురా. నాకు నిజంగా తెలియదు మేడం. ఏయ్, నువ్వు నాటకాలు ఆడకు. నీ చెల్లెలు నీకు కావాలంటే నాకు వైదేహిని అప్పగించాలి. అర్థమైందా? మేడం అదిగో వాడే నన్ను కొట్టింది మేడం. ఏంటే ఒక్కదాన్నే రమ్మంటే రౌడీని తెచ్చుకున్నావా? లేదు మేడం, నాకు తెలీదు. ఆయనేదో అనుకోకుండా వస్తున్నట్టున్నారు. ఈ విషయాలన్నీ వాడికి తెలిసాయనుకో, నీ చెల్లెలు నీకు దక్కదు. అలాగే వైదేహిని తెచ్చి నీ చెల్లెల్ని తీసుకెళ్ళు. రే, కార్ పోనివ్రా. ఆ అబ్బాయిని చూడమ్మా. నన్ను కదమ్మా, అబ్బాయిని చూడు. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏంటి జానకి, ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావు? అబ్బాయికి నిన్ను చూపించాం, అబ్బాయిని నీకు చూపించాం. పెళ్లి చూపులని తెలియడం లేదా? పెళ్లి చూపులా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అవునమ్మా, నువ్వేమో దేవాంశ్ని పెళ్లి చేసుకోమంటే వైదేహికి అన్యాయం జరిగిపోతుంది వద్దు అంటున్నావు. వేరే సంబంధం ఏదైనా చూసి నీకు పెళ్లి చేయాలి కదా. బావతో పెళ్ళొద్దంటే వేరే సంబంధం చేసేస్తారా? మరేం చేయను? నా మేనకోడలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. నేనివన్నీ అడిగాను అత్తయ్య. నాకు మీరేం పెళ్లి సంబంధాలు చూడుతూ. అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదండి, కొంచెం మొహమాట పడుతోంది. నేను ఒప్పిస్తాను కదా. తన ఇష్టం లేదంటుంటే బలవంతంగా ఈ పెళ్లి చూపులేంటమ్మా? నిజమే, ఇష్టం లేని పెళ్లి చేయడం పాపం. లేదు, ఇష్టమైతే చేసుకోవచ్చు. ఏంటి ఏంటి చేసుకునేది? నా దగ్గర పెళ్లి ప్రస్తావనే తీసుకురావద్దని చెప్తున్నాను కదా. అలా అంటే కుదరదమ్మా. ఒకటి, దేవాంశ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, లేదా
జానకి, ఏ జానకి ఆగు. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఎవరు చేయమన్నారు ఇదంతా? ఊరికేనన్నా, నువ్వంటే ఇష్టం ఉండి ఆయన పెళ్లి కొప్పుకోవడం లేదు. అందుకే చిన్న నాటకం ఆడావు. ఇవి నిజం పెళ్లి చూపులేం కాదు. పెళ్లి విషయంలో ఈ ఆటలేంటమ్మా? ఇప్పుడు నాతో అయినా పెళ్లి అని ఎందుకు అంటున్నావు? ఎప్పుడు ఇదే గోలా నీకు? పాపం ఎంత బాధపడుతుందో. ఇదేంటి? రాత్రి పెళ్లిష్టమని అదే గోల ఇప్పుడు అంటున్నాడేంటి? జానకి బాధపడేసరికి తట్టుకోలేక అనుంటారులేండత్తయ్య. ఈ మాటల్ని కాదు, మాటల వెనకున్న ఇష్టాన్ని చూడండి చాలు, ఈ పెళ్ళైపోతుంది. మీరేం కంగారు పడకండి. మా అక్క నన్ను తప్పించడానికి తప్పకుండా వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము. ఆ పని చేయమ్మా, నీకు జన్మతో రుణపడుంటాను. ఇంకో ముఖ్య విషయం, చెంచల మీతో మీ అమ్మాయితో కలిపి ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంది. ఇన్నాళ్ళు ఆవిడని ఎందుకు ఉంచారు మేడం? ఆవిడతో పనేంటి? నా కూతుర్ని ఈ శాంతాదేవి కూతురని చెప్పి దశరథ రామయ్య కోడల్ని చెయ్యాలన్నది నా ప్లాన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శాంతాదేవి నా కూతుర్ని తన కూతురని నమ్మడం. శాంతాదేవిని నమ్మించిన తర్వాత వీళ్ళిద్దరితో కలిసి కొత్త నాటకం ఆడిస్తా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అమ్మా అని పిలిచినా నమ్మేస్తారు అనుకుంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని చాలు. అంత పెద్ద ప్లాన్ వేస్తుందా చెంచల? రాణి, నిజంగా చెంచల కూతురే కనుక నా కూతురని నా దగ్గరకొస్తే అప్పుడు నేనేం చేస్తానో దానికి కూడా చూపిస్తాను. ఆగిపోయావే, చెప్పు. లేదా? నువ్వే వైదేహివన్న సంగతి నాకు తెలీదనుకుంటున్నావు, కానీ మేనకోడలివి కూడా నువ్వే అన్న సంగతి నీకు తెలీదు. ఈ ఇంటితో నీకు ఏ సంబంధం లేదంటే? చెప్పండి పూజారి గారు. చిన్నప్పుడు వైదేహి గుళ్ళో దొరికితే తీసుకెళ్లారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వైదేహి కోసం వస్తున్నారు. నిజమా? ఎంత శుభవార్త చెప్పారు. ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు కూడా బయలుదేరి గుడికి వస్తున్నారు. అలాగే, నేనిప్పుడే వస్తున్నాను. కాని ఇప్పుడు వైదేహి లేదు కదా. పాపం ఇన్నాళ్లు వైదేహి తల్లిదండ్రుల కోసం చూసింది. తీరా వాళ్ళు వచ్చేసరికి వైదేహి లేకుండా పోయింది. వైదేహి ఉంది పూజారి గారు. వాళ్ళమ్మా నాన్న వచ్చారు కదా, ఇప్పుడు వస్తుంది. వైదేహిని నేను తీసుకొస్తాను. వాళ్ళని అక్కడే ఉండమని చెప్పండి. అలాగే జానకి రామయ్య గారు.
వైదేహి దశరథరామయ్య మేనకోడలు కదా, తల్లిదండ్రులు వచ్చాడంటాడేంటి? ఏమండి, ఆగండి. వైదేహిని తీసుకొస్తారా? వైదేహి ఎక్కడుందండి మీకు తెలుసా? అవన్నీ తర్వాత చెప్తాను సునైనా. ముందు వైదేహికి చెప్పాలి. చిన్నప్పుడు వైదేహిని గుళ్ళో వదిలేశారు కదా, ఇన్నాళ్లకు వైదేహిని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారట. ఇక వైదేహి సమస్యలు తీరిపోయినట్లే. వైదేహి అమ్మా నాన్నలు రావడం ఏంటండి? ఏ రాకూడదా? పాపం కన్నా వాళ్ళ జాడ తెలియక వైదేహి ఎంత బాధపడుతుందో, ఎన్ని మాటలు పడుతోందో. ఈ రోజుతో నా బిడ్డ బాధలన్నీ తీరిపోయినట్లే. ముందు ఈ విషయం వైదేహికి చెప్పాలి. హలో నాన్న. అమ్మా వైదేహి, నీకోసం మీ అమ్మా నాన్న వచ్చారమ్మా. ఏమంటున్నా నాన్న? నిజమా? నిజం తల్లి. నిన్న ఏ గుళ్ళో అయితే వదిలేసి వెళ్లారో అదే గుళ్ళో నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ దేవుడు నీ మొర ఆలకించాడు. ఈ రోజుతో నీ అజ్ఞాతం ముగిసిపోయినట్టే. వెంటనే బయలుదేరి గుడికి రమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నా నాన్న. తీసుకొస్తుంది, కానీ వైదేహిని తెచ్చావా అని అడిగింది. తెచ్చానని చెప్పా. మంచి పని చేసావు. వస్తుంది కదా, రాని చెప్తా. దేవాంశ్ వచ్చాక వైదేహి ఏది అని అడిగితే ఏం చెప్దాం? మనం వచ్చింది చెంచల అడిగేవన్నీ చెప్పడానికి కాదు, వైదేహిని అప్పగించడానికి. అంతకన్నా కాదు. అసలు వైదేహిని ఎందుకు అప్పగించమంటుంది? అప్పుడు స్రవంతి చంపాలని చూసిన దానికి ఇప్పుడు చెంచల అప్పగించమనడానికి అసలు ఏంటి సంబంధం? సంబంధం ఏముంది దేవాంశ్? తల్లి కూతుళ్ళిద్దరూ వైదేహి ప్రాణాలు తీయాలని చూశారు. అది తెలుసు, కాని కారణమేంటి? అది తెలిస్తే వైదేహికి ప్రమాదం తప్పిపోతుంది. అప్పుడు ధైర్యంగా ఈ జానకి ముసుగు తీసేయచ్చు. కానీ అది నిజమేంటో చెప్తుందా? అసలే స్రవంతి కనిపించలేదన్న కోపంలో ఉంది. నా చెల్లెలు కూడా తన దగ్గరే ఉంది. నీ చెల్లెల కోసం నువ్వేం టెన్షన్ పడద్దు. నిన్ను బెదిరించడానికే తప్ప చెల్లెల్ని ఏమీ చేయదు. ఎందుకు వైదేహిని టార్గెట్ చేసిందో కారణం తెలిసాక చెంచల చాప్టర్ క్లోజ్ చేద్దాం. ఈ చెంచల ఇంకా రాలేదు. ఒకవేళ నేను రావడం ఏమైనా చూసుంటుందా? లేదు దేవాంశ్, చూసుంటే ఈ పాటికి నాకు ఫోన్ వచ్చి ఉండేది కదా. అంజీ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అంజీ. అబ్బాయి గారు, జానకమ్మాయి గారు మేనకోళ్ళు కదా? సడన్ గా నీకా అనుమానం ఎందుకు వచ్చిందిరా? ఎందుకేంటి అబ్బాయి గారు? వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, కలవడానికి వెళ్తున్నానని జానకమ్మాయి గారు గుడికి వెళ్లారు. మనల్ని భార్యాభర్తలంటే నమ్ముతారా అండి? ఎందుకు నమ్మరు? నువ్వు సైలెంట్ గా ఉండు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అమ్మా నాన్నల కోసం పిచ్చిదానిలా వెతుకుతున్న వైదేహికి నిజంగా అమ్మా నాన్నలు వచ్చారని తెలిస్తే రాకుండా ఉంటుందా? ఎర కోసం కన్నల్లోంచి బయటకు వచ్చిన ఎలక పిల్లల పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం రాకూడదు. అప్పుడే వైదేహి మనతో వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడే ఫినిష్ చేసేయాలి. అర్థమైందా? అర్థమైందనా? ఒక్కసారి గుడిలోకి అడుగు పెట్టనివ్వండి, ఏకంగా దేవుడి దగ్గరికే పంపించేద్దాం. సరే పద.
నమస్కారం పంతులు గారు. చెప్పండి. మేము వైదేహి తల్లిదండ్రులమండి. ఓ, తమరు మీరేనా? ఆ. 2 నిమిషాలు అక్కడ వెయిట్ చేయండి, ఆ. వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే పూజారి గారు. పూజారి గారు, మా వైదేహి అమ్మా నాన్నలు ఎక్కడా? ఆ, ఇక్కడే ఉన్నారు, పదండి. పదండి. ఏవండి, వస్తారంటారా? వస్తారు, ఓపిక పట్టు. ఇదిగో వీరే, ఈయనే మీ అమ్మాయిని పెంచిన జానకి రామయ్య గారు. నమస్కారం అండి. అయ్యో, ఇన్నాళ్లు మా బిడ్డని పెంచి పెద్ద చేశారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం. వైదేహి లాంటి ఆడపిల్లని పెంచటం నా అదృష్టం. అయినా మీరెందుకు వైదేహిని వదిలేశారు? ఇన్నాళ్ళు ఎందుకు వైదేహి కోసం రాలేదు? ఏం చెప్పమంటారు? ఇది మా తలరాత. హాస్పిటల్లో నా భార్య పక్కన నిద్రపోతున్న బిడ్డని ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు. వెంటపడ్డాను, పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా ఎంత వెతికినా దొరకలేదు. చివరికి మొన్ననే అదే దొంగ జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు చెప్తే వెళ్లి కలిశాం. అప్పుడు వాడు చెప్పాడు, బిడ్డని ఎత్తుకుపోతుంటే పోలీసులు వెంబడిస్తుంటే ఇదిగో ఇదే గుళ్ళో వదిలేసి వెళ్లానన్నాడు. వెంటనే ఇక్కడికి వచ్చి అడిగితే ఇదిగో ఈ పూజారి గారు మీ పేరు చెప్పి పుణ్యం కట్టుకున్నారు. నా బిడ్డ కోసం ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. ఇన్నాళ్లకి దేవుడు కనిపించాడు. నా బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. ఎక్కడ వైదేహి? మీరెంతగా వైదేహి కోసం తప్పిస్తున్నారో వైదేహి కూడా మీకోసం అంతకన్నా ఎక్కువగానే తప్పిస్తోంది. ఇప్పుడే బయలుదేరింది, కాసేపట్లో వచ్చేస్తుంది. అమ్మా నాన్న ఇన్నేళ్ళైంది నన్ను చేరుకోవడానికి. మిమ్మల్ని చూడాలి, అత్తయ్య మావుల దగ్గరికి తీసుకెళ్ళాలి. నేను అనాథని కాదని చెప్పాలి. నేనే వైదేహినని చెప్పి ఆయనతో సంతోషంగా ఉండాలి. అన్నా త్వరగా పోనీ అన్నా. సరే సరే అమ్మా, వెళ్తున్నాగా. గుడికి వెళ్ళకూడదు. ఫోన్ తీ. త్వరగా పోనీ అన్నా.
కొంచెం వెనక్కి. ఆపమా. శాంత, శాంత, శాంతాదేవి. అమ్మా, అమ్మా, నా చెల్లెలు శాంతమ్మా. శాంతాదేవి, నా చెల్లెలు. అవును రాజా, నా కూతురే. నా చెల్లెలు శాంతమ్మా. శాంతమ్మా. మన శాంతండి. అత్తయ్య, పెళ్లికొచ్చి మనల్ని కలవకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అంటే ఇంకా ఈ అన్నయ్య మీద కోపం పోలేదా? రాజా, అసలు కోపమే ఉంటే ఇంటి వరకు ఎందుకు వస్తుందిరా? ఏదో జరిగిందిరా, నాకేదో అనుమానంగా ఉంది. ఏమండి, వీడియో మొత్తం చూస్తే గానీ తెలీదండి అసలు ఎప్పుడొచ్చిందో, ఎలా వెళ్ళిపోయిందో, ఎవరినైనా కలిసిందో లేదో. ఊర్మిళ, మొత్తం ప్లే చెయ్యి. నీకు దశరథ రామయ్య గురించి తెలిసినప్పుడు ఆయన కోడలు వైదేహి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. నీకు మాత్రమే తెలుసని తెలుసు. వైదేహిని తీసుకురా. ఈ విషయాలన్నీ వాడికి తెలిసాయనుకో, నీ చెల్లెలు నీకు దక్కదు. అలాగే వైదేహిని తెచ్చి నీ చెల్లెల్ని తీసుకెళ్ళు. ఇది జరిగింది. ఇప్పుడున్న జానకే వైదేహి, వైదేహినే దశరథ రామయ్య గారి మేనకోడలు. ఈ ఒక్క విషయం బయటపడితే వైదేహి సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ చంచల వల్ల చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు చంచల బెడద పోయింది కదా, చెప్దాం పదండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నేను వెళ్ళి మెల్లగా నిజం చెప్తాను. మీరు నా చెల్లెల్ని జాగ్రత్తగా మీ దగ్గర ఉండనివ్వండి. నా దగ్గర? అవునండి, ప్రస్తుతానికి మీ దగ్గర ఉండడమే కరెక్ట్. థ్యాంక్ యూ. మాధురి, నేను వచ్చేస్తాను. నువ్వేంతో వెళ్ళు. సరే అక్క. అదిగో శాంత. తనంతటి తానే వచ్చి వెళ్ళిపోయింది కదండి. పోనీ మనిల్లు కాదేమో అనుకుని వెళ్ళిపోయిందా అనుకుంటే, ఈ ఇంట్లో ఇంతమంది మనుషులు ఉన్నాం కదా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా చూడకుండా ఉంటుందా? బయట మన ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా పెట్టాం కదండి.
చెంచల తీసుకుపోతుంది. రాజా, ఏదో ఒకటి చేయి రాజా. ఆ చెంచల చెర నుంచి నా కూతురికి విముక్తి కలిగించు. ముందా చెంచలతో ఫోన్ మాట్లాడు. The number you dialed is not in service. నెంబర్ పనిచేయడం లేదమ్మా, మార్చేసినట్టుంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎప్పుడు ఒకే నెంబర్ ఉంచుకోరు పెదనాన్న, మారుస్తూనే ఉంటారు. పోలీసులకి చెప్పండి. పాపం ఇన్నేళ్లుగా అక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో. ఇంకొక్క క్షణం శాంతి అక్కడున్నా మనకి నరకంగా ఉంటుంది. అత్త చెంచల దగ్గర ఉందని తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు. చెంచల దొరికిపోతే మినిస్టర్ అనుకునేది అవ్వదు. ఇక్కడ నాకు కావాల్సింది దక్కదు. వెంటనే చెప్పాలి. ఏం చేయబోతున్నాడు? అసలు వీడి వెనక ఎవరున్నారు? వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలతో తిరిగొస్తాను, నేనే కోడళ్ళని అత్తయ్యతో అనిపించుకుంటాను అనుకున్నాను. కాని అంతా తలకిందులైపోయింది. ఈ జన్మకి ఏంటి కోడళ్ళని అనిపించుకుంటానా? అసలు ఏంట్లో నా స్థానం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, చెంచల నా చెల్లెల్ని తీసుకుపోయింది. ఫోన్ పనిచేయడం లేదు, ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఎలాగైనా తనెక్కడుందో కనుక్కోవాలి, చాలా అర్జెంట్. అర్థమైంది దశరథ రామయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. చెంచల ఎక్కడుందో తెలుసుకొని మీ చెల్లిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఆ స్రవంతి వెనక చెంచులు ఉన్నట్టు నీ వెనక కూడా ఎవరైనా ఉన్నారా? ఉంది కదత్తయ్యా ఆ ముసల్ది. ఆ రోజు ఆ పెళ్లిలో ముసల్దొచ్చి నానా గొడవ చేసి మరీ మేనకూడదని చెప్పింది. ఎవరది? ఎవరో చెప్పు. ఎవరో చెప్పు. అది నేనే.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.